దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డ్స్ 2026 సినిమా రంగంతో పాటు సేవారంగం కళారంగం నుండి ఎంతో ప్రతిభ కలిగిన వారికి ఈ అవార్డ్స్ ఇస్తున్నాం. 1. శ్రీ వంశీ రామరాజు 50 సంవత్సరాలుగా సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తూ వంశీ బర్క్లీ ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా ఎందరినో సత్కరించి దశాబ్దాలుగా అందరికీ సుపరిచితమైనటువంటి శ్రీ వంశీ రామరాజు గారు వేకీష్ణ ఫౌండేషన్ ద్వారా 4 దశాబ్దాలుగా దివ్యాంగులకు వృద్ధులకు సేవలందిస్తూ వికలాంగ బాలలకు వసతి కల్పించి తెలుగువారందరూ ఆరాధించి యావత్ ప్రపంచము కీర్తించే జగదానంద కారకుడైన ఘంటసాల గారికి హైదరాబాద్లో గుడి కట్టిన ఘనుడు. కళా బ్రహ్మ, సేవా మహాత్మా శిరోమణి వంటి ఎన్నో బిరుదులందుకున్న సేవామూర్తి శ్రీ వంశీ రామరాజు గారికి దాసరి లెజెండరీ అవార్డుతో సత్కరిస్తున్నాము. తన నటుడు జయ శివసూర్య వైజాగ్ వారికి డైరెక్టర్ కొత్తవారు. విజయ్ మిత్ర విజువల్ ఎఫెక్ట్స్, ఖ్యాతి గ్రాఫిక్స్ అందరి తరపున సినిమాకి అందరూ నూతన తారలు. నూతన టెక్నీషియన్స్ కి 100 Days లవ్ స్టోరీ టీమ్ కు దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 2. అతి చిన్న వయసులో బాలనటుడుగా ప్రతిభ చూపుతున్న చిరంజీవి ఎంవి సిద్ధార్థ్ కి దాసరి లెజెండరీ అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 3. ఆధునాతన టెక్నాలజీ AI ద్వారా సుమారు 200 సాంగ్స్ వీడియోలు చేసిన సోమా గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 4. పల్లెటూరులో పుట్టి సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో దూసుకుపోతూ పలు భాషలలో 175 పైగా మూవీస్ కి విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ చందు ఆది గారిని దాసరి యువ ప్రతిభ అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 5. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ కల్చరల్ యూనిక్ ఆర్ట్స్ అండ్ సర్వీసెస్ ఫోకస్ సంస్థను 2014లో స్థాపించి ఎన్నో సాంఘిక, సురభి, బహుభాషా నాటకోత్సవాలు నిర్వహిస్తూ కళా పరిషత్ నిర్వహణ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ గున్నాబత్తుల మల్లేశ్వరరావు గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 6. ఎన్నో సినిమాలకు, సీరియల్స్ కు డబ్బింగ్, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సీరియల్స్, నటన, టైటిల్ సాంగ్స్, డైలాగ్స్ దిట్ట శ్రీ భారతీబాబు గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 7. 5 సినిమాలు, 281 షార్ట్ ఫిల్మ్స్ కి సినిమాటోగ్రఫర్ గా పనిచేసిన శ్రీ సుధాకర్ అక్కినపల్లి గారిని దాసరి సినిమాటోగ్రఫర్ అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 8. లైఫ్ కోచ్, ఫెసిలిటేటర్, సైకాలజిస్ట్, రామకృష్ణ మేనేజ్మెంట్ సర్వీసెస్ శ్రీ రామకృష్ణ తనికెళ్ల గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 9. 2011లో తన స్వంత ఖర్చులతో ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసి 30 మంది వృద్ధుల బాగోగులు చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సేవామూర్తి శ్రీ పెద్ది శంకర్ గారిని దాసరి సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. ఇటీవల చిరంజీవి గారు వృద్ధులకు సన్మానం చేసి ₹2 లక్షల చెక్కు అందజేయడం విశేషం. 10. శబరి మ్యూజిక్ అధినేత శ్రీ మహేంద్రనాథ్ గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 11. మహారత్న గ్రూప్ అధినేత శ్రీ చందు శ్రీనివాస్ గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 12. దశాబ్ద కాలానికి పైగా వాకర్స్ క్లబ్ పాలకుల్లో అధ్యక్షుడిగా నిరంతరం సమాజ సేవలో తరిస్తూ వందలాది మందికి శస్త్రచికిత్సలు చేయించి పేదలకు ఉచితంగా మందులు, ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు, సైకిళ్లు అందిస్తూ దేవాలయాల అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తున్న సహృదయులు శ్రీ తటవర్తి సుధాకర్ రావు గారిని దాసరి సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. అసిస్టెంట్ ప్రొఫెసర్ అష్టావధానాలు, సంగీత నవావధానాలు, విశతావధానంలోనూ జాతీయ స్థాయి కవి సమ్మేళనాలలో పాల్గొని కవితలు, వ్యాసాలు రాసిన డాక్టర్ పెద్దింటి ముకుందరావు గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. ఎన్నో సంస్థలలో కీలక పాత్ర పోషిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న, మరెన్నో అవార్డులను అందుకున్న శ్రీ కి వెంకటరాజు గారిని దాసరి లెజెండరీ అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. రాజా సాగి సత్యనారాయణరాజు గారు అల్లూరి సీతారామరాజు వంటి గొప్ప చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించి నటించినందుకు దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 400 మంది కొత్త కళాకారులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సలాం సైనిక అనే దేశభక్తి సినిమా తీసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ సుబ్రహ్మణ్యం చిగురుపాటి గారిని దాసరి ప్రతిభా అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. జర్నలిజం, సాంస్కృతిక, నాటక, సినీ రంగాలలో ఎన్నో విస్తృత సేవలు అందిస్తున్న శ్రీ మండెల అప్పలరాజు గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. వాసవి ఫిల్మ్ అవార్డు సలహాదారు శ్రీ చల్లా లక్ష్మీప్రసాద్ గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము.
దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డు స్పాన్సర్ చేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ బిఎస్ఎన్ సూర్యనారాయణ గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. కొన్ని సంవత్సరాలుగా విద్య, మార్గదర్శనం మరియు సామాజిక అవగాహన ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న ఫౌండర్ రాజశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ, హ్యూమన్ రైట్స్ రీసెర్చర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ శ్రీ పసుపులేటి రాంప్రసాద్ గారిని దాసరి సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. సేవకి నిర్వచనం శ్రీ బొండా రామకృష్ణారావు రాంబాబు గారు, భీమవరం లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా, మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ అండ్ కన్వీనర్ గా, భీమవరం బులియన్ అసోసియేషన్ కు కోశాధికారిగా మరియు అనేక సంస్థలలో అనేక పదవులను అధిరోహించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు దాసరి లెజెండరీ ఫిల్మ్ అవార్డ్స్ 2026 లో దాసరి సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాం. కథా, నాటక, నవల రచయిత్రి, కాలమిస్ట్, కవయిత్రి, 51 సంవత్సరాలుగా సాహితీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన శ్రీమతి అక్కలేని విజయలక్ష్మి గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాం. ఎన్నో రంగాలలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న జి గణేష్ గారిని దాసరి అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాం. ఉత్తమ ఇల్లాలుగా ఉత్తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయం చేస్తున్న డాక్టర్ ఎన్జి ఫ్లోరా బిహెచ్ఎంఎస్ గారిని దాసరి సేవారత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాం. 25 ఆదర్శ కళా నిలయం ఆధ్వర్యంలో తెలంగాణ సరస్వత పరిషత్ ట్రస్ట్ భవన్ నందు చవాకుల ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం సమాజానికి సేవలు చేస్తున్న చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ చవాకుల సూర్య నరేష్ బాబు గారిని దాసరి సేవరత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. 37 సంవత్సరాలుగా భారతీయ స్టేట్ బ్యాంకులో వివిధ హోదాలో పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ అనేక సంస్థల ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ డాక్టరేట్ పొందిన శ్రీ కాలనాద భట్ల సుధీరమణ సుధీర్ గారిని దాసరి సేవరత్న అవార్డుతో ఘనంగా సత్కరిస్తున్నాము. మే 1 తేదీ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో. అందరికీ స్వాగతం. మీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ్, దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఫౌండర్ చైర్మన్.